ఉమ్మడి కర్నూలు జిల్లాలో రాజకీయ నాయకుల సవాలు ప్రతి సవాలుతో రాజకీయం వేడెక్కింది. కల్లూరు మండలం పూసలూరు గ్రామంలో పల్లె ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళన సభలో మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రభుత్వ పేదల భూములను బినామీల పేర్లతో కబ్జా చేశారని ఆరోపించారు. ఆధారాలతో సహా విచారణకు సిద్ధంగా ఉన్నామని చరితారెడ్డి అన్నారు. టైం చెబితే ఎక్కడికైనా వస్తామంటున్న మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డితో మా ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి సవాల్ విసిరారు. తను ఎలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడలేదని, ఎలాంటి విచారణకైతే సిద్ధమని ఈ మేరకు ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ స్థానిక మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి గారు ఆయన సవాల్ని స్వీకరించారు. ఆయన విచారణ ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాము, ఎక్కడైనా విచారణకు తాము సిద్ధమని చెప్పి ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలతో సహా కలెక్టర్ కార్యాలయం ముందే విచారణకు తాము వస్తామని చెప్పి మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి గారు చెప్తున్నారు. ప్రస్తుతం వారు ఉన్నారు. వారు అడిగి పలు విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఆయన సవాల్ విసిరారు. మేడం, ఆయన అవినీతి చేయలేదు, ఎమ్మెల్యే గారు ఎలాంటి కబ్జాలు చేయలేదని చెప్పి పదే మీడియాకు చెప్తున్నారు. ఎలాంటి విచారణకైనా సిద్ధం, ఇందుకు పోలీసు బందోబస్తు కూడా పెడతానని చెప్పి చెప్పారు. మేడం, సవాల్ ఈ సవాల్కి మీరు స్వీకరిస్తున్నారా? మేము ఆయన సవాల్ను నిన్ననే ప్రెస్ మీట్ పెట్టి మరీ సవాల్ను స్వీకరిస్తున్నాం. మీరు ఎక్కడికి రమ్మంటారు, మీరు టైం తీసుకుంటారా, మమ్మల్ని టైం తీసుకోమంటారా, ఎనీ టైం అని చెప్పడం కూడా జరిగింది. అలాగే ఈరోజు ఎంతమంది పార్టీలో జాయిన్ అవుతున్నారో మీకే తెలుస్తూ ఉంది. రోజు కూడా మా నియోజకవర్గం నుంచి అంటే ఈ కబ్జాలను ఈ గద్దల్ల వాళ్ళ వైసీపీ నాయకుల అనుచరుల భూదందాను గద్దల్లా దన్నుకొని పోతూ ఉన్నారు. వాళ్ళ అరాచకాలను తట్టుకోలేక ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొద్దామని రాష్ట్ర ప్రజలంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే మా నియోజకవర్గంలో ఎస్పెషల్లీ ఈ బకాసులను బయటికి పంపించాలన్న ఉద్దేశంతో నియోజకవర్గ ప్రజలంతా ఈరోజు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకుంటూ ఉన్నారు. ప్రభుత్వం వద్దు, ఆ నాయకులు వద్దు, ఆ ఎమ్మెల్యేలు వద్దు అన్న ఉద్దేశంతోనే ఈరోజు ఈ మండలంలోనే ఈరోజు పెద్ద ఎత్తున కూడా పార్టీలో జాయిన్ కావడం జరిగింది. జగన్నాథ గట్టుకు సంబంధించి కూడా గ్రావెల్లో కానీ ఆ తోలిన కంకర దాంట్లో విషయంలో కానీ తన ప్రమేయం ఎలాంటి లేదని, ఓన్లీ కాంట్రాక్టర్లు మాత్రమే చేశారని చెప్పి ఇందుకు సంబంధించి ఏదైనా అవినీతి జరిగింటే అధికారులు చూసుకుంటారే తప్ప తమకేం సంబంధం అని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. దీనికి మీరేమంటారు? జగన్నాథ గట్టు గురించి మట్టెంత దోలేసినారో, గ్రావెల్ అంతా అక్కడ ట్రాక్టర్లు ఇసుకంతా పోతా ఉంది. దాన్ని మేము అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళాం. అధికారులు కూడా చూడనట్లు, మైనింగ్ ఆఫీసర్లు అయితేనేమి దానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. కానీ ఎవరు కూడా చూడనట్లే పోతా ఉన్నారు. ఆయన అయితేనేమి ఆయన కాంట్రాక్టర్లు వాళ్ళ మనుషులే ఎవరైతే అంటే కాంట్రాక్టర్లు కూడా దాన్ని మొత్తం కొల్లగొడతా ఉన్నారు. ఈరోజు జగన్నాథ గట్టు అనేది లేకుండా అయిపోయింది. మీకు తెలుసో తెలీదో, దూపాడు దగ్గర ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే భూ పంపిణీ కార్యక్రమంతో అంటే అసైన్మెంట్ కమిటీకి ఎమ్మెల్యేనే చైర్మన్గా ఉంటారు. అప్పుడు దాదాపు 10 ఎకరాలు 450 మందికి ఆ రోజు పట్టాలు ఇచ్చారు. ఈరోజు ఎక్కడున్నాయి? అసలు అది రికార్డులనే లేదంటున్నారు. అంటే మరి ఎంఆర్ఓ గారి ఇలాంటి సమాధానాలు చెప్తా ఉన్నారంటే ఇంకా మీరు మీ అనుచరులు, మీ నాయకులు ఏ విధంగా కొల్లగొడతా ఉన్నారో, గ్రావెల్ కానీ, ఇసుక కానీ, ఇళ్ల పట్టాలకు ఇచ్చినది కానీ, మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయని మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ అప్పుడు కూడా ముందు ఇట్లే ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా అంటే దాన్ని ఫేక్ పట్టాలు అంటే జనాలతో ఓట్లు వేయించుకోవడానికి, ప్రజలను మోసం చేయడానికి తప్పనిస్తే ఇప్పుడు కూడా మళ్ళీ జనరల్ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. దీనిలో కూడా ఓట్లు వేయించుకోవాలన్న ఉద్దేశంతో ఈ పట్టాలు ఇస్తూ ఉన్నారు. మేము పట్టాలు ఇస్తున్నందుకు మేము కూడా స్వాగతిస్తున్నాం. పేదలకు, అర్హత ఉన్న వాళ్ళకు పట్టాలు ఇవ్వమనే చెప్తున్నాం. కానీ ఎక్కడుంది ఆ స్థలం చూపించండి, ఆ సర్వే నంబర్ చూపించండి, దానికి హద్దులు ఏర్పాటు చేయండి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇస్తున్నారో అది చెప్పమని కూడా మేము తెలియజేస్తాం. ప్రస్తుతం పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి విసిరిన సవాల్కు తాము సంసిద్ధంగా ఉన్నామని, ఆధారాలతో సహా కలెక్టర్ కార్యాలయం నుండి ఆయన చెప్పిన తేదీకే ఎప్పుడైనా వస్తామని చెప్పి, ఆయన తేదీ ప్రకటించడమే ఆలస్యం అని చెప్పి, ఆయన ఏమైనా చేసినా కూడా తమ ఆధారాలతో సంసిద్ధంగా ఉన్నామని చెప్పి పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి గారు అంటున్నారు. కెమెరా శేఖర్తో కృష్ణ, ఐ న్యూస్ కర్నూలు.